మానవ హృదయాలను దేవుని వైపు త్రిప్పే అవగాహన సదస్సు. మానవ హృదయాలను దేవుని వైపు మళ్ళించాలి, దేవుని వైపు త్రిప్పాలి అంటే ఎలా త్రిప్పాలో అవగాహన అనేది వాటికి కూడా అవసరం అని ఈ సదస్సు ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. కనుక మానవ హృదయాలు దేవుని వైపు తిప్పేటటువంటి లేదంటే తిప్పాలనే ఈ సదస్సు ద్వారా మన అవగాహన పొందాలంటే ఇది సేవకుల బాధ్యత అని సేవకుల మీద మనం బాధ్యతను అప్పగించి కాబట్టి మనం సైలెంట్గా ఉండిపోదాం అనుకోకూడదు. ఇది అందరి బాధ్యత. కనుక ప్రియులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం ఆలోచన చేయగలిగితే ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి, లేదంటే దేవుళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎవరు నమ్ముకున్న దేవుళ్ళ కోసం వారు మానవ జాతినంతటిని వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవుళ్ళ వైపు వారి యొక్క హృదయాలు త్రిప్పాలని ప్రతి మతంలో ఉన్నవారు, ప్రతి నమ్మకాలలో ఉన్నవారు ప్రయత్నపడుతూనే ఉన్నారు. ఆలోచించండి, ఎవరు నమ్ముకున్న దేవుళ్ళ కోసం వాళ్ళు గొప్పగా చెప్తూ వాళ్ళు నమ్మిన దేవుళ్ళ వైపు మానవ జాతి హృదయాలను త్రిప్పాలని ఎవరికి తోచిన ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. కనుక మానవ హృదయాలు మరి దేవుడి వైపు త్రిప్పాలి అని అంటే ఏం చెయ్యాలి? అసలు తిరుగుతుందా? హృదయాలు అనేవి దేవుని వైపు తిరుగుతుందా అని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం పిల్లారా. ఇక్కడ మానవ హృదయాలు దేవుని వైపు తిరగాలి అని అంటే ముందు అసలు మానవ హృదయం ఎలా ఉందో మనకు ముందు తెలియాలి. బాగా గమనించండి, మానవ హృదయాలు దేవుని వైపు తిరగాలి అని అంటే ఇంతకీ ఈ మానవ హృదయం ఎలా ఉందో మనకు అర్థమవుతే అలాంటి ఆ హృదయం దేవుడి వైపు ఎలా తిప్పాలో మనకు అర్థమవుతుంది. కనుక ఒక మాట బైబిల్లో నుండి మనం చదువుకున్న పిల్లరా, మనందరికీ తెలిసినటువంటి ఒక మంచి మాట, ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాలు ముందుగా చదువుకున్నాం పిల్లరా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను అన్నాడు. చాలమ్మా, ఇక్కడ మనం చూడగలిగితే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది అని రాయబడ్డది. ఇది ఎవరి హృదయం? ఎవరి హృదయం పిల్లారా? మానవుని హృదయం. దీనికి మానవులు అంటే ఎవరు? మానవులు అంటే ఎవరు పిల్లారా? మనమే. మానవులు అంటే ఎవరో కాదు, మనమే. మానవుల హృదయం అంట ఘోరమైన వ్యాధి గలది అన్నప్పుడు నేను కూడా మనిషే కదా అని ఆలోచించాలి. నేను కూడా ఒక మనిషినే అని ఆ స్పృహ కలిగి నా హృదయం ఎలా ఉందని ముందు చూసుకోవాలి. నా హృదయం ఎలా ఉంది? బైబిల్లో చూడగలిగితే హృదయం అన్నిటికంటే మోసకరమైనది అన్నై
రాయబడింది. అది ఘోరమైన వ్యాధి గలది అని రాయబడింది. మరి నేను మనిషే కదా, నాకంటూ ఒక హృదయం ఉంది. ఆ హృదయం పరిస్థితి ఎలా ఉంది? మోసంతో నిండి ఉందా, వ్యాధి కలిగి ఉందా? ఒకసారి మనం చెక్ చేసుకున్న తర్వాత ఇలాంటి హృదయం దేవుని వైపు పెరగాలంటే మనం ఏం చేయాలో మనం ఆలోచించాలి. జనరల్గా ఎవరి ఏ మనిషి అయినా కూడా తన కోసం తాను ఆలోచించుకునేటప్పుడు, తన కోసం తాను చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, తన కోసం తాను ఏదైనా సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ శాతం మంది ఆయన ఎంత చెడ్డవాడైనా కూడా నేను చెడ్డవాడిని అని చెప్పుకోడు. ఇది మనం రాసుకోవడం మంచిది పాయింట్. ఎంత చెడ్డ లక్షణాలు మనం కలిగి ఉన్నా మన గురించి మనం చీట్ చేసుకోవడానికి ఇష్టపడం. మన గురించి మనలో ఉన్నటువంటి లోపాలు ఎదుటి వాళ్ళకి చెప్పడానికి ఇష్టపడం. మన ఎంత చెడ్డవాళ్ళైనా మనకు మనం నచ్చుతాం. మన ఎలాంటి చెడు గుణాలు కలిగి ఉన్నా మనల్ని మనం ప్రేమించుకుంటాం. ఆలోచించండి పిల్లరా, ప్రతిదానికి మనని మనం మన తప్పులని కప్పిపెట్టుకుంటూ మనని మనం గొప్పగా చూపించుకోవడానికి చెప్పుకోవడానికి ఇష్టపడతాం. ఆలోచించండి పిల్లరా. కనుక మన హృదయం ఎలా ఉంది అనేది ఒకసారి మనం చూడగలిగితే, మొదటిగా హృదయం అన్నిటికంటే మోసమైనది అని దేవుడు రాయించిన తర్వాత లేక దేవుడు తప్పు రాశాడు అని చెప్పగలమా? బైబిల్లో దేవుడు ఆ వచనాన్ని తప్పుగా రాశాడు, నా మనసు దేవుడికి ఏం తెలుసు అని మనం తప్పు పట్టే ప్రయత్నం చేయగలము? చేయలేము. మనందరికి హృదయాలు ఉన్నాయి, మనందరికి మనసు ఉంది. కనుక మనసు పెడితేనే విషయాలు అర్థమవుతాయి. కనుక హృదయం అన్నిటికంటే మోసకరమైనదంటే ఎవరిని మోసం చేస్తుంది? హృదయం ఎలా మోసం చేస్తుంది అని అంటే, ఈ హృదయం ఎలాంటిదంటే పిల్లరా, నా హృదయం కనుక నాకు మేలు చేస్తుంది, అవతల వాళ్ళని కీడు చేస్తుంది అనుకొని ఒకవేళ ఎలాంటి నమ్మకం కలిగి ఉంటే మనం పొరపాటు పడుతున్నట్టే. ఈ హృదయం మనల్ని మోసం చేస్తుందంట, అవసరమైతే అవతల వాళ్ళని కూడా మోసం చేస్తుందంట. అందుకనే ఒక మంచి మాట బైబిల్లో నుండి చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. తన మనసును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకొనును. చూడండి ప్రియులారా, తన మనసును నమ్ముకునేవాడు మహామేధావి, బుద్ధిమంతుడు, మహనీయుడు అని రాయబడ్డదా? తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అని రాయబడ్డది. ఎవరిని నమ్మకపోయినా మన మీద మనకు ఒక నమ్మకం ఉంటుంది. మన మీద మనకు ఒక నమ్మకం ఉంటుంది. నేను ఎవరిని నమ్మనండి అంటాం. అసలు బైబిల్ ఏమంటుంది? అసలు నిన్ను నువ్వు నమ్మద్దు అంటుంది బైబిల్. నిన్ను నువ్వు నమ్మొద్దు, నీ మనసును నమ్ముకోవద్దు. అక్కడ ఏమంటాయి? తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. మరి దేన్ని నమ్మాలనుకున్నారు? కనీసం మన మనసును కూడా మనం నమ్మే పరిస్థితులు లేదా? మన మనసుని మనం నమ్ముకుంటే బుద్ధిహీనుడు అంటే బుద్ధి లేనివాడు, తెలివి తక్కువవాడు అని రాయబడ్డది. ఈ మాట మనలాంటి సాదాసీదా మనిషి చెప్పే మాట కాదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా ఎవరు చెప్తున్న మాట? మహామేధావి, రాజు, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చెప్తున్నటువంటి మాట. సొలొమోను కంటే జ్ఞానవంతులంగా ఇక్కడ లేం మనం.
సొలొమోను కంటే బుద్ధిమంతుడండి నేను అని చెప్పుకొని అంత గొప్ప పరిస్థితి మనం లేము. సొలొమోను అంత గొప్పవాడే ఏమన్నాడంటే, ఎవరైనా తన మనసును నమ్ముకుంటే బుద్ధిహీనుడు అంటున్నాడు. పోనీ అది అతని సొంత మాట అని కొట్టిపడేద్దామంటే లేఖనాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణను బట్టి రాయబడ్డాయి. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో చెప్పిన మాట అది. కనుక మనం ఆలోచించాలి పిల్లరా. మన హృదయంని మనం నమ్ముకుంటే, మన మనసుని మనం నమ్ముకుంటే బుద్ధిహీనుడు అంటున్నారు. ఎందుకంటే మనకు మనం ఎంత చెడ్డవాళ్ళైనా మనకు మనం బాగానే కనబడతాం, మనకు మనం నచ్చుతాం. మనం ఏ తప్పు చేసినా అది మనకు ఒప్పుగానే ఉంటుంది. మనం ఏ పనికి మాలిన పని చేసినా కూడా అది మనం న్యాయంగా అనిపిస్తూ ఉంటుంది. ఆలోచించినప్పుడు మన హృదయం ఎలాంటిది అనేది ముందుకు అర్థం కావాలి. అది మోసకరమైనదని బైబిల్ రాయబడ్డది. కనుక నాకంటూ ఒక మనసు ఉంది, నేను ఒక మనిషినే. నా హృదయం ఎలా ఉంది అనేది ఒకసారి మనం చూసుకోవాలి. మన హృదయ పరిస్థితులు కాబట్టి మనకు అర్థమవుతాయి. అసలు మనం ఎవరో మనకు ముందు పరిచయం అవ్వాలి. మనం ఎవరో, మన యాటిట్యూడ్ ఏంటో, మన ప్రవర్తన ఏంటో, మన ఆలోచన విధానం ఏంటో ముందు మన గురించి మనకు తెలియాలి. కాబట్టి ఒక మహాకవి ఒక మాట అన్నాడు ఏంటంటే, ఎదుటి వాళ్ళను చదవడం పక్కన పెట్టి నిన్ను నువ్వు ముందు చదువుకో. నిన్ను నువ్వు చదువుకో ముందు. ఏ క్షణాన, ఏ టైంలో, ఏ సందర్భాలలో ఎలాంటి తలంపులు కలిగి ఉన్నావు, ఎలాంటి బిహేవియర్ కలిగి ఉన్నావు, నీ గురించి నువ్వు ముందు స్టడీ చేయి. నీ గురించి నువ్వు ముందు చదువుకో. నువ్వేంటో నీకు ముందు అర్థం కావాలి అని చెప్పండి. మన గురించి మనం స్టడీ చేయాలి పిల్లరా. హృదయం మోసకరమైనదంటే దేవుడు మనల్ని ఎప్పుడో చదివేశాడు. ప్లస్ ఇర్మియా గ్రంథంలో ఏమంటున్నాడు చూడండి, ఆ 10వ వచనంలో, ఒకరి ప్రవర్తన బట్టి వాడి క్రియల ఫలం చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అని నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. అంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే చదువుతున్నాడు. దేవుడు మనలను స్టడీ చేస్తున్నాడు. దేవుడు మనలను పరీక్షిస్తున్నాడు. దేవుడు మనలను పరిశోధిస్తున్నాడు. ఏమంటే మన అంతరింద్రియములలో ఏం జరుగుతుందో, మన తలంపులలో, మన మనసులో, మన హృదయాలలో ఏం జరుగుతుందో మన గురించి మనకంటే కూడా దేవునికి బాగా తెలుసు ప్రియులారా. అందుకనే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, మానవ హృదయాల కోసం అందరి హృదయాలను పరిశీలించి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏంటి అని అంటే, హృదయము మోసకరమైనది అన్నాడు. ఒకసారి కీర్తన గ్రంథంలోకి వెళ్దాం ప్రియులారా. మానవ హృదయాల కోసం పరిశీలించి దేవుడు అంటున్నటువంటి ఒక మాట, కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం మనం చూద్దాం. వివేకం కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించెను. చూడండి, వివేకం కలిగి ఎవరైనా దేవుని వెదకువారు కలరేమో అని చెప్పి మన అరకులో కూడా దేవుడు వచ్చాడంట. అరకులో నివసిస్తున్నటువంటి ప్రజల హృదయాలను చూశాడంట. ఇలాగ అన్ని కంట్రీల్లో అంతమంది మనుషుల హృదయాలను పరిశీలించి దావీదు కాలం నాటికి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. వివేకం కలిగి దేవుడు వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి నరులను ఏం చేశాడు? పరిశీలించాడు. ఆలోచించాడు పిల్లలు. వారందరూ కూడా ఎలా ఉన్నారంట? వారందరూ కూడా దారి తొలగి బొత్తిగా ఏమైపోయి ఉన్నారు? చెడిపోయారంట. మేలు చేయవారు ఎవరునూ
ఎవరును లేరు, ఒక్కరైనాను లేరు అంటున్నాడు. ఆలోచించిన పిల్లరా, ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు అండి, ఈ మాటలు మీ బాగా ఒక మాట గుర్తుపెట్టుకోండి. లేఖనాలను చదివేటప్పుడు, బైబిల్ని చదివేటప్పుడు మొట్టమొదట ఫస్ట్ టైం మనం ఏం చేయాలంటే ఆ లేఖనాన్ని మన జీవితంలో అన్వయించుకొని ఈ లేఖనానికి నా ఆలోచన, నా ప్రవర్తన అన్నిటికీ మ్యాచ్ అవుతుందా అని ఒకసారి చూసుకోవాలి. ఒక వచనాన్ని పట్టుకుందాం, ఆ వచనాన్ని మనలో అప్లై చేసుకొని అసలు ఆ వచనానికి, నా లైఫ్కి, ఆ దేవుని మాటకు, నా బ్రతుకుకు ఏమైనా మ్యాచ్ అవుతుందా అని ఒకసారి చూడాలి. అలా బైబిల్ మనం చదవాలి పిల్లరా. బైబిల్ ఎలా చదవాలనేది మనం తెలుసుకోవాలి. బైబిల్ చదవడం అంటే నోటితో పలకడం కాదు, నోటితో ఉచ్చరించడం కాదు. బైబిల్ చదివేటప్పుడు అక్కడ ఉన్న సందర్భాలను, ఆ మాటలను మన జీవితంలో అన్వయించుకొని సరి చూసుకోవడం. అలా సరి చూసుకుంటూ మనం చదవాలి. ఇక్కడ వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అంటే, మొదట నేను దేవుణ్ణి వెతుకుతున్నానని ఆ వచనంలో దూరిపోయి ఆ వచనం మనల్ని అన్వయించుకొని మనం ఆలోచించేవారుగా ఉండాలి. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసినప్పుడు, నరులను పరిశీలించినప్పుడు అక్కడ కిందనేమన్నాడంటే, వారందరుగా దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఆ చెడిన వారిలో మనం ఉన్నామా? ఆ వచనం అప్లై చేసుకోవాలి, చూసుకోవాలి. కనుక ఇక్కడ దేవుడు నరులను చదువుతున్నాడు, పరిశీలిస్తున్నాడు. పరిశీలించిన అనంతరం ఏం చెప్తున్నాడు అంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది అన్నాడు. నేను అడుగుతున్నాను పిల్లరా, నా హృదయం నన్ను ఎప్పుడు మోసం చేయదు అని గుండె మీద చెయ్యేసి ధైర్యంగా చెప్పే పరిస్థితుల్లో ఎవరైనా మనం ఉన్నామా? నేను చెప్పలేను పిల్లరా. నా హృదయం నన్ను ఎప్పుడు మోసం చేయదు అని ఆ గుండె ధైర్యంతో ఎవరైనా చెప్పగలమా? చెప్పలేము. కష్టం. ఎందుకంటే మన మనసు ఏంటి, మన ప్రవర్తన ఏంటి, మన మాట ఏంటి, మన చూపు ఏంటి, మన వినికిడేంటి అన్నీ మనకు తెలుసు పిల్లరా. దేవుడు చెప్పే మాటలు అబద్ధం ఉండదు. మనం ఆలోచించాలి. మనకంటే మనల్ని సృజించిన దేవుడికి మన గురించి బాగా తెలుసు. అడుగడుగున పరిశీలిస్తున్నాడంట దేవుడు. మన చూపును కనిపెడుతున్నాడంట, మన తలంపులన్నిటినీ శోధిస్తున్నాడంట. మన కోసం ఒక గ్రంథమే దేవుడు పెట్టుకొని మన నడక రాస్తున్నాడు, పడక రాస్తున్నాడు, కూర్చుండుట, నిలబడుట, చిన్నప్పుడు పుట్టినప్పటి నుండి మన కోసం స్టడీ చేస్తూ ఒక గ్రంథంలోనే మన క్రియలన్నిటినీ, మన ప్రవర్తన అన్నిటినీ రాసుకుంటున్నాడంట. మన గురించి ఆయనకు బాగా తెలుసు. మన హృదయ తలపుల గురించి మనకంటే ఆయనకు బాగా తెలుసు. ఆయన చెప్తున్నాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది అన్నాడు. ఇక్కడ మనకు డౌట్ రాదు, మనల్ని మనం కూడా మోసం చేసుకుంటామా అని. మన హృదయం కూడా మనల్ని మోసం చేస్తుందా అని. ఒకసారి ఎలా మోసం చేస్తుందో ఒక మాట చూద్దాం. మన హృదయం కూడా మనల్ని మోసం చేస్తుందా అని ఒక డౌట్ రావచ్చు. చూద్దాం పిల్లరా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:18 పిల్లరా, ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. చూడండి పిల్లరా, ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. తన్ను తాను మోసపరుచుకోవడం అంటే, నీ హృదయం నిన్ను మోసపరిచింది అనుకోండి, నిన్ను మోసం చేసుకున్నట్టే. కనుక ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. ఎలాగా? మీలో ఎవడైనను ఈ లోకమందు
ఈ లోకమందు నేను జ్ఞానిని అని ఎవరైనా అనుకుంటుంటే బైబిల్ అంటుంది నిన్ను నువ్వు మోసం చేసుకున్నావు బిడ్డ అన్నాడు. ఆలోచించండి, మనకు ఆ ఫీలింగ్ ఉండదు పిల్లరా, మా ఇంట్లో అందరికంటే నేనే తెలివైన వాడను, మా సంఘంలో నేనే కొంచెం తెలివిగా ఉంటానని, మా గ్రామంలో అందరు నా దగ్గరకు వస్తుంటారు, నా సలహాలు తీసుకుంటుంటారు, అందరికంటే నేనే మా గ్రామంలో తెలివైన వాడు, జ్ఞానవంతుడు అని పిలుస్తుంటారు. ఆలోచించండి, అలాగా నేను తెలివైన వాడు, నేను జ్ఞానవంతుడను, నేను పండితుడని ఫీల్ అవుతున్నామంటే దేవుడు ఏమన్నాడంటే నీకు నువ్వు జ్ఞాని అనుకుంటే అంట నీకు తెలియట్లేదు విషయము, నేను నువ్వు మోసం చేసుకుంటున్నావు అన్న. నీకు అర్థం కావట్లేదు, నేను జ్ఞాని నేను జ్ఞాని నేను జ్ఞాని అని అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అని దేవుడు అంటున్నాడు. పైగా నువ్వు నా దృష్టిలో వెళ్ళేవాడు అన్నాడు, నా దృష్టిలో నువ్వు తెలివి లేదు అంటున్నాడు. చాలా మంది ఉన్నారు పిల్లగా ఈ లిస్ట్ లో. సోమరి కూడా అంట తన దృష్టిలో తాను ఏమనుకుంటాడంట, సోమరి కూడా ఏమంటాడు తన దృష్టిలో తాను జ్ఞానిని అనుకుంటాడంట. మూర్ఖుడు కూడా తనకు తాని జ్ఞాని అనుకుంటాడంట. ఇక్కడ ఏమన్నాడంటే ఎవడును తను తాను మోసపరుచుకొనకూడదు అంటే హృదయం మోసకరమైనది, అది చాలా మాయ చేస్తుంది పిల్లరా, చాలా మాయ చేస్తుంది. మన హృదయం మనల్ని మాయలో ఉంచుతుంది, ఒక భ్రమలో ఉంచుతుంది. ఆలోచించండి, అది మనకు అర్థం ఎప్పుడైతే అవుతుందో మన హృదయం గురించే మనం జాగ్రత్త పడాలట. మొట్టమొదట జాగ్రత్తలే ఆ విషయం, ఆయన విషయంలో జాగ్రత్తరా, కొంచెం ఆయన ప్రమాదకరి, కొంచెం ఆయన ఉండండి జాగ్రత్త అంటుంటాం. కొంచెం తేడా మనిషి ఆయన అని ఎవరెవరో కోసం చెప్తున్నాం. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే ఎవరో మోసం చేస్తాడు, నేను చాలా ఇంటెలిజెంట్ అని అవ్వడు మోసం చేయలేడు, మోనార్క్ అని నువ్వు ఫీల్ అవుతున్నావా? అసలు విషయం నీకు నువ్వే మోసం చేసుకున్నావు. నీ హృదయం గురించి నువ్వు జాగ్రత్త పడు ముందు, నీ హృదయం గురించి నువ్వు జాగ్రత్త పడు ముందు. ఆలోచించండి పిల్లరా, కొంతమంది మాట్లాడినప్పుడు చాలా మేధావులుగా ఫీల్ అవుతుంటారు. మనం ఒక వీడియో చూస్తుందని పిల్లరా, చూస్తున్నప్పుడు మానసిక నిపుణుడట ఆయన, మానసిక మరి నిపుణుడు లేదంట వైద్యుడు, ఆయన మానసిక శాస్త్రం అనుకొని మాట్లాడుతూ మాట్లాడుకుంటూ ఆయన వీడియో ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతే బాగున్నాం. మాట్లాడుతూ ఏమండి మానసిక సమస్యలను చెప్పుకుంటూ మనసు ఎలాంటిదో ఎలా భ్రమలో గురి అవుతుందో చెప్తూ మనిషి దేవుణ్ణి నమ్మడం కూడా ఒక మానసిక వ్యాధి అన్నాడు ఆయన. ఏమన్నాడు? మనిషి దేవుడు ఉన్నాడు అని నమ్మడం కూడా అదొక రకమైన మానసిక వ్యాధి. ఎలాగంట? వీళ్ళ సైన్స్ కి దేవుడు దొరకడం లేదు కనుక అంట. మానవులు పరిశీలిస్తూ అనేక విషయాలు తెలుసుకోవాలంటున్న క్రమంలో దేవుణ్ణి కూడా పరిశీలిస్తున్నప్పుడు అసలు సైన్స్ పరంగా దేవుడు అనేవారు కనబడటం లేదంట, వీళ్ళకు నిరూపణ లేదు, రుజువు లేదంట. అందుకనే నమ్మే వాళ్ళంతా కూడా ఒక రకమైనటువంటి మానసిక రోగులే అంటున్నారు. ఆలోచించారు పిల్లరా, అప్పుడు అనిపించింది నీ హృదయం నేను బాగా మోసం చేస్తుంది అనుకున్నాను. మన హృదయం మనల్ని మోసం ఎలా చేస్తుందో మనకు తెలియదు పిల్లరా, మనం బాగా ఆలోచించాలి. ఇంకో మాట చూద్దామా పిల్లరా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించువారునై ఉండుడి. చూడండి పిల్లరా, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. మనం వాక్యాన్ని వినేవారుగానే ఉండి
పాటించేవారుగా లేము అనేది ఒకవేళ మనకు అర్థమవుతే ఎంతమంది అలాంటి పరిస్థితుల్లో ఉంటామో మనకు తెలియకుండా మనం అంటాం మోసం చేసుకుంటున్నామంట. మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా ఎలాగా? వాక్యం విన్నంత మాత్రాన పాటించినట్టు కాదు, విన్నంత మాత్రాన వాక్యాన్ని అనుసరిస్తున్నట్టు కాదు. బైబిల్లో దేవుడు నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమని రాయించాడు. మనమందరం మన సహోదరుని ప్రేమించాలి అని ఒక మాట అన్నాను. చెవులారా వినేసాడు, పాటించేసినట్టేనా? మన ఆ వచనాన్ని మన జీవితంలో నెరవేర్చినట్టేనా? కాదు పిల్లలు. కనుక ఇక్కడ మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా అంటే వినేవారుగానే ఉంటే మనం ఒక పెద్ద నేరం చేస్తున్నాం, తప్పు చేస్తున్నామని దేవుడు అన్నాడు. ఏంటంటే వినేవారుగా ఉంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. మనల్ని మనం మోసం చేసుకోవడానికి అంతకంటే ఇంకేమైనా ఉంది పిల్లరా? ఎవరైనా మోసం చేస్తే ఈయన నన్ను మోసం చేశారని పోలీస్ స్టేషన్ దాకా వెళ్తాం, పంచాయతీ పడతాం, ఈయన నన్ను మోసం చేశాడని కోర్టుకు ఈడుస్తాం, మోసం చేశాడు ఈయనని. మరి నిన్ను నువ్వు మోసం చేసుకున్నప్పుడు నీ గురించి నువ్వే స్టేషన్ వెళ్ళి నన్ను నేను మోసం చేసుకున్నానని కేసేసుకోవాలి. మనం వినేవారుగానే ఉండే పిల్లలు మనల్ని మనం మోసం చేస్తున్నట్టే, మనల్ని మనం మోసగిస్తున్నట్టే, మనం పాటిస్తున్నామనే భ్రమలో ఉంటున్నామేమో. ఒక పిల్లల ముందుకెళ్ళిపోతాం. ఇర్మియా గ్రంథం 17:9 ఒకసారి చూసి ముందుకెళ్దాం. 9 చూడండి. అది ఘోరమైన వ్యాధి గలది అనే మాట చదవండి. చూడండి 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఘోరమైన వ్యాధి, చాలా రకాల వ్యాధులు మనకు తెలుసుకునేలారా. అది శరీర సంబంధమైన వ్యాధులు. వ్యాధి అని అంటే జబ్బు అంటాము, రోగము అంటాము. ఆలోచించండి, రోగము, జబ్బు, వ్యాధి అని అంటే ఇది భౌతిక సంబంధంగా మనకు అనేక వ్యాధులు వస్తూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. కొంతమంది ఆ వ్యాధుల బారిన పడి ప్రాణాలే కోల్పోతున్న పరిస్థితి. చాలా వార్తలు మన ఏజెన్సీలో వింటుంటామండి. టైఫాయిడ్ వచ్చి చనిపోయాడండి, లేదంటే మలేరియా వచ్చి చనిపోయాడండి, జాండిస్ అనుకుని అనేక రోగాల కోసం ఎవరైనా చనిపోయిన వారు మనకు తెలిస్తే అమ్మో ఆ రోగం వచ్చి చనిపోయాడు, ఆ వ్యాధి వచ్చి చనిపోయాడని బాధపడుతుంటాం. తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటాం. వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ ఫీవర్ వస్తున్నాయి, ఇదిగో రోగాల బారిన పడిపోతారు అని చెప్పి డాక్టర్లు అలర్ట్ అవుతుంటారు. ఈ వర్షాకాలంలో కలుషితమైన నీరు, కలుషితమైన ఆహార పదార్థాలు తిని అనేక మంది టైఫాయిడ్ వ్యాధులకు గురైపోతారు అని చెప్పి దానికి తగినటువంటి మందులు రెడీగా పెట్టుకుంటారు. పేషెంట్ల సంఖ్య పెరుగుతుంటారు, రోజు రోజు సంతకు వచ్చినట్టు వచ్చేస్తారండి హాస్పిటల్లో. అంతమంది వ్యాధులు. ఆలోచించండి, ఆ వ్యాధి మనకు వచ్చింది అనగానే మనం ఏం ఆలోచిస్తాం పిల్లరా? మనకు ఒక వ్యాధి వచ్చింది, ఏదో ఒక వ్యాధి, ఉదాహరణకు ఒక టైఫాయిడ్ వ్యాధి వచ్చింది పిల్లరా. దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతకం, ప్రాణానికి ప్రమాదం అని మనకు తెలుసు. ఆ వస్తే వచ్చింది దాన్ని పోతే దాన్ని ఇస్తామని కావుంటామా? అమ్మా ఆలోచిస్తున్నారు, నిద్రపోతున్నారా? వింటున్నామని వాళ్ళు చేతులెత్తండి. సంతోషం, దేవుని స్తోత్రం. ఆలోచిద్దాం పిల్లరా. ఒక వ్యాధి మన శరీరంలో సోకింది, వచ్చింది, ఎంటర్ అయింది అనగానే ఎంతమందికి చెప్తామో నా ఫలానా ఫీవర్ ప్రార్థించండి, ఫలానా వ్యాధి వచ్చింది నా కోసం ప్రార్థించండి అని చెప్పి వేడుకుంటాం. మంచిదే, శరీరం ఆరోగ్యంగా ఉండాలి, దేవుడు సహాయం కోరాలి, దేవుడు స్వస్థపరుస్తాడేమో ఆశిస్తాం. ఆలోచించండి పిల్లరా.
మనకు శరీరానికి ఒక వ్యాధి వస్తే విలవిలలాడిపోతాం, తగ్గేదాకా కోర్సులు వాడతాం, ఎంతో మంది ఆదరణ సహాయం కోరుకుంటాం. ఆ వ్యాధి తగ్గాలి, నేను ఆరోగ్యవంతుడుగా మారాలని. దేవుడు అన్నాడు, శరీరమే వ్యాధి బారిన పడుతుందని మీరు అనుకుంటున్నారా? ఇదిగో మన ఆలోచనలకు కేంద్రమైనటువంటి హృదయం, అది కూడా ఘోరమైన వ్యాధి గలది అన్నాడు. ముందే చెప్పేశాడు, ఘోరమైన వ్యాధి గలది అన్నప్పుడు పిల్లరా, అలాంటి వ్యాధి బారిన పడినటువంటి మన హృదయం విషయంలో మనం జాగ్రత్త పడాలా వద్దా? మన హృదయానికి వ్యాధి ఉందట. నీకు ఏం వ్యాధో పేరు చెప్పలేదండి, అది టైఫాయిడా, డెంగ్యూయా అనుకుని ఏదో అనుకుంటా. ఆలోచించండి. కాబట్టి దేవుడు చెప్పే ఉంటాడు ఎక్కడో ఒకటి, బైబిల్ చదివితే మనకు తెలుస్తుంది. ఆలోచించండి, ఘోరమైన వ్యాధి. కాబట్టి చాలా వ్యాధులు, ఘోరమైన వ్యాధి అంటే ఒకటే వ్యాధి కాదు, చాలా వ్యాధులు మన హృదయానికి పట్టేసాయి. ఆలోచించండి, మనకు తెలియటం లేదు. ఆ వ్యాధుల బారిన పడి మనమంతా కూడా ఒక రకంగా రోగులుగా ఉన్నాం. అది మనకు అర్థం కావడం లేదు. అందులో ఒక వ్యాధి చెప్పనా, సింపుల్ గా మనకు అర్థమైనటువంటి వ్యాధి. నేను బైబుల్ చదవకపోయినా దేవుళ్ళు ఉన్నానని నేను అనుకుంటున్నాను. ప్రార్థన చేయకపోయినా నేను దేవుళ్ళు బాగానే ఉన్నానని అనుకుంటున్నాను. అదేంటది? అదేంటి పిల్లరా వ్యాధి? చర్చికి వెళ్ళకపోయినా దేవుడు నన్ను, ప్రార్థన చేయకపోయినా, దేవుని పని చేయకపోయినా, పరలోకం మాత్రం చచ్చే ముందు వెళ్ళిపోతానని ఒక నమ్మకం ఉన్నా చూసా, అదేంటది? కాబట్టి ఏ పని, అసలు దేవుని పనే అసలు మన మైండ్ లోనే ఉండదు, కానీ పరలోకం వెళ్ళిపోతామని ఎంత ధైర్యమో పిల్లరా. బైబిల్లో ఉన్న కొలమానాన్ని కొలిచి మనం చూడగలిగితే పిల్లరా, పరలోక గుమ్మంలో కూడా రానివారు మన పరిస్థితి తీసుకుంటే. ఇదెవరో నేను ఎరగను అంటాడు. మనం ఆలోచించాలి, మనకు పట్టినటువంటి వ్యాధి ఏంటంటే ఏమండి, దేవునికి కనీసం చీమకు భయపడేంత భయం కూడా దేవుని దగ్గర లేదు. చూసారా మనకు? అదొక ఘోరమైన వ్యాధి. చీమకైనా భయపడతాం, భయంకరంగా దోమకు మరింత భయపడతాం, కానీ దేవుని దగ్గర భయం మనం కనపరచం. దేవుని భయమే లేదు. అదేంటది? అదొక రకమైన వ్యాధి పిల్లల. మనకు అర్థం కావాలి, ఆ భాష శైలి మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. కనుక మనల్ని మనం మోసం చేసుకుంటూ ఒక రకమైనటువంటి భ్రమలో బతుకుతున్నాం. కనుక ఇలాంటి భయంకరమైనటువంటి వ్యాధులు అనేకమైన ఉన్నాయి మన హృదయంలో. మీకు ఒక భాషలో చెప్పాలంటే, ఎందుకైనా మంచిది కొన్ని మాటలు చదువుకుందాం. 2 మాటలు చదువుకున్న తర్వాత ఒక 10 నిమిషాల్లో ముగిస్తారు. చూడండి, మార్కు సువార్త 7:21 లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నరహత్య, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ, ఈ వ్యాధులని లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని రోగగ్రస్తుడుగా చేస్తుంది. ఇక్కడ చూడగలిగితే పిల్లరా, ఖచ్చితంగా ఈ వ్యాధులు ఖచ్చితంగా ఏదో ఒకటి మనకు ఉంటుంది పిల్లరా. ఇది ఏంటనుకున్నారు? వ్యాధులు, దురాలోచనలనే వ్యాధి, జారత్వం, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, లోభము, చెడుతనం, కృత్రిమం, కామ వికారం, మత్సరం, దేవదూషణ, అహంభావము, అవివేకం, ఇవన్నీ కూడా పిల్లరా కాబట్టి వ్యాధుల పేర్లు. ఈ వ్యాధి హృదయానికి సోకిందా, హృదయానికి పట్టిందా పిల్లరా, మన ఆత్మీయంగా ఎదగలేము, దేవుల్లో నిలబడలేము, ఆరోగ్యంగా ఉండలేము.
ఆరోగ్యంగా ఉండాలి. వ్యాధి వచ్చిందనే వెంటనే మందులు వేసుకోవాలి, మాత్రలు వేసుకోవాలి, ఇంజెక్షన్స్ వేసుకోవాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, టెస్ట్ చేయించుకోవాలి, స్కానింగ్ చేయించుకోవాలి అంటుంటాం చూసారా పిల్లలు. మరి హృదయానికి వ్యాధి వచ్చినప్పుడు బైబుల్ అనే స్కానింగ్ మిషన్ దగ్గర మనం రావాలి. మన హృదయానికి వ్యాధి ఉందన్నప్పుడు ఆ వ్యాధి ఏంటో, కొద్ది రోజుల పాటు బాగా హెడేక్ వస్తుంది, ఒళ్ళొప్పుడు పట్టేస్తుంది, ఎందుకు కడుపు మంటగా ఉంది, గుడ్డ మంటగా ఉంది అన్నప్పుడు ఏంటో నీకు అర్థం కావడం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన పరిస్థితి చెప్తాం, ఇలా ఇలా అనిపిస్తుంది, ఇలా ఉంది, ఏంటో అనగానే నీకు కొన్ని టెస్టులు చేయాలంటాడు. టెస్ట్ చేసేవాళ్ళు ఒకేసారి నీకు కరోనా అన్నాడు అనుకోండి, కరోనా అన్నాడు అనుకోండి, లేదంటే ఎయిడ్స్ అన్నాడు అనుకోండి, కాబట్టి గుండె ఆగినంత పని. అలాగా మనకి ఏ ఏ వ్యాధులు ఒకవేళ హృదయంలో ఉంటాయో, అది ఏ రకంగా వ్యాధిగ్రస్తమైందో హృదయం రాయించాడు కదా బైబిల్లో, ఈ స్కానింగ్ మిషన్ లో. మనం చూసుకోవాలి, చెడుతనప్పులు వస్తున్నాయా చూసుకోవాలి. ఒక వ్యాధి అన్నాడు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారం, లోపం, ఇవన్నీ కూడా ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోవడం. ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండట్టున్నారా, అది ఘోరమైన వ్యాధితో ఉంది, అది మనకు అర్థం కావాలి. ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో ఫలానా వ్యాధి చేత నేను బాధపడుతున్నానని అర్థమవుతుందో, టాబ్లెట్ కూడా దేవుడు రెడీగా పెట్టాడు, టాబ్లెట్స్ కూడా రెడీగా ఉంచాడు దేవుడు. ఆ టాబ్లెట్ ఒకటి చూద్దామా పిల్లరా. మన హృదయంలో పట్టినటువంటి అనేక వ్యాధులు, ఆ వ్యాధుల బారిన పడిపోయినటువంటి మనం బాగుపడాలి అని అంటే మందులు వాడాలి. ఒకసారి తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు కలుస్తున్నాయి. ఒకసారి చూద్దాం పిల్లరా. పరపక్షమందుండు వాడు మనలను గురించి చెడు మాట ఏది చెప్పనేరకున్నట్లు అన్నిటి అందు నిన్ను సత్కార్యం విషయంలో మాదిరి కనపరుచుకును. నీ ఉపదేశం మోసం లేనిది గాను, మాన్యమైనది గాను, నిరాక్షేపమైనది గాను, హితవాక్యముతో కూడినదై హితవాక్యంతో కూడినదిగా ఉండవలను అన్నాడు. అక్కడ హితవాక్యముతో అని మాటలు తో అని ఉన్న చోట 7 అని అనిపించి పుట్టినోట్లో ఏముందో చూడండి ఒకసారి. ఆరోగ్యకరమైన వాక్యముతో అన్నాడు. ఆరోగ్యకరమైన వాక్యం అంటే వాక్యం అన్నది మన హృదయంలో ఉండేటటువంటి వ్యాధులకు మెడిసిన్. ఈ వాక్యం అదొక ఔషధం. మన హృదయంలో ఉండేటటువంటి వ్యాధులకు వాక్యమే ఏమంటారు, ఒక మెడిసిన్. అది మనల్ని ఆరోగ్యవంతమైన హృదయంగా మలుస్తుంది, మోసం లేని హృదయంగా మలుస్తుంది, అది నిజాయితీ కలిగిన హృదయంగా, నీతి కలిగిన హృదయంగా, యథార్థమైన హృదయంగా మలుస్తుంది వాక్యం అనేటటువంటి మెడిసిన్. కనుక పిల్లరా, ఆరోగ్యం అంటే ఆరోగ్యవంతమైనటువంటి వాక్యం మెడిసిన్, మందులు మనకు అవసరం. వాక్యం ప్రతిరోజు మనం వినాలి, వాక్యంలో ఎదగాలి. మన దేవుళ్ళ ముందుకు సాగాలంటే వాక్యం అనే మెడిసిన్ ప్రతిరోజు వాడే కోర్స్ లాంటిది. అది వాక్యం ఏంటంటే మన హృదయంలో ఉన్న వ్యాధి ఒకరోజు వాక్యం వింటే పోదు, 2 రోజులు వాక్యం వింటే పోదు, ఆదివారం ఒకరోజు గుడికి వస్తే ఆ వ్యాధి పోదు. ప్రతిరోజు వాక్యం వినాలి మనం, ప్రతిరోజు ప్రార్థన చేయాలి మనం, ప్రతిరోజు దేవుళ్ళు ఉండే విధంగా చూడాలి మనం. వాక్యం వినాలి, చదవాలి, ప్రార్థించాలి, దేవుని పనిలో ఉండాలి, సహవాసంలో ఉంటే నెమ్మదిగా కాబట్టి మన ఆరోగ్యవంతులుగా మారుతాం. ఆలోచించండి పిల్లలు, ఆరోగ్యవంతులుగా మనం మారుతాం. కనుక ఆరోగ్యవంతమైనటువంటి వాక్యాన్ని, బోధను, లేఖనాలను మనం వింటూ ఉండాలి. అది భయంకరమైనటువంటి వ్యాధి గలది. ఇంకో రకమైన ఒక వ్యాధి చెప్తాను పిల్లరా. ఏంటంటే అందరిలో మ్యాక్సిమం ఉండొచ్చు ఆ వ్యాధి. ఏంటంటే సుఖపడాలి అని వ్యాధి. ఏ వ్యాధి? సుఖపడాలి అని వ్యాధి. అది వ్యాధి అని మనకు తెలియదు,
కానీ ఒక వ్యక్తి ఆ వ్యాధి బారిన పడి పాతాళానికి వెళ్ళిపోయి తండ్రి అయిన అబ్రహామా అని మొరపెడుతున్నాడు. ఆయనకు వచ్చి వ్యాధి ఏంటో తెలుసా? లోకాసువార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలం ముందు నీకు ఒక రకమైనటువంటి వ్యాధి సోకింది. అదేంటంటే సుఖము అనే వ్యాధి సోకింది. అందుకనే ఆ వ్యాధి ఎంత వరకు తీసుకెళ్ళిందంటే నీకు నరకం దాకా తీసుకెళ్తుంది. ఎవరికి ఇది వ్యాధి కాదు అని మనం అనుకుంటాం, కానీ బైబిల్లో ఒక వ్యాధి పట్టి పాతాళానికి వెళ్ళిపోయాడు ఆ ధనవంతుడు. ఆయన జీవితకాలం అంతా సుఖపడాలని సన్నపు నార వస్త్రాలు అడుగు వేసుకుంటూ నా అంత సుఖపడేవాడు ఎవడైనా ఉన్నాడా అనుకొని బ్రతికేశాడు. సుఖపడాలి సుఖపడాలి సుఖపడాలని ఆయన ఏం చేశాడో తెలుసా పిల్లరా? ఆ వ్యాధి కలిగి ఏం చేశాడో ఒక మాట తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. చూడండి పిల్లరా, ఆ ధనవంతుడికి సుఖపడాలనేటటువంటి ఒక వ్యాధి వచ్చేసింది. ఆ వ్యాధి రాగానే ఆయన ఏం చేశాడంట? దేవుని కంటే ఆ వ్యాధినే ఎక్కువ ప్రేమించాడంట, ఆ వ్యాధినే ఎక్కువ ఇష్టపడ్డాడంట. మనకది అర్థం కాదు పిల్లరా. ఆత్మ జ్ఞానంతో ఆలోచిస్తే తప్ప సుఖపడాలి అనేటటువంటి భ్రమలు దేవుణ్ణి పక్కన పెడుతున్నామంటే ఒక భయంకరమైన వ్యాధి మనలో ఉందన్న సంగతి మనకు అర్థం కాదు. ఎంతో లోతుల్లో వెళ్తే తప్ప ఈ విషయాలు మనకు అర్థం కాదు. ఆలోచించండి, ఇక్కడ ఆయన ఏం చేశాడంటే దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించాడు. మనం కూడా నండి ఈరోజు కష్టపడితే రేపటికి ఏమవుతాం? సుఖపడతాం అని చెప్పి ఇప్పుడైనా కష్టపడి చదవాలిరా, భవిష్యత్తులో సుఖపడాలంటే ఎవడా దానికోసం ఎన్ని సూక్తులు చెప్తాము. సుఖపడాలి సుఖపడాలి సుఖపడాలి. సుఖపడితే ఏమొస్తుంది? ధనవంతుడు లాగా పాతాళం వస్తుంది. అంతే కదండి. సుఖపడితే దేవుని పక్కన పెడతాం, దేవుని దగ్గరకు వస్తే సుఖపడాలని అనుకోము. ఏ ధనవంతులైనటువంటి భక్తులు ఉన్నారు బైబిల్లో, సుఖపడాలంటే జీవితాంతం సుఖపడగలరు, కానీ ఆ ధనాన్ని పట్టుకొని సుఖపడాలని అనుకోలేదు. ఆ సుఖం కంటే కూడా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం, దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడం గొప్ప భాగ్యం అనుకున్నారు. సుఖపడాలనుకుంటే ఒకే ఒక మాట, మరో కుమార్తె యొక్క కుమారుడని నువ్వు అను చాలు, ఈ ఐగుప్తు ధనమంతా నీ చేతుల్లోకి వస్తుంది, సర్వ సుఖాలు జీవితంతో నువ్వు అనుభవించవచ్చు. ఒక ఆఫర్ వచ్చింది ఎవరికి? మోసేకు. కానీ ఆ సుఖము అదొక రోగం. కానీ మనకేమంటారు? సుఖం అనేది ఒక యోగం అనుకుంటాం మనం. అది పెద్ద రోగం అన్న సంగతి మనకు తెలియదు. సుఖపడడానికి రాలేదు పిల్లరా. శరీరానికి కష్టం లేకుండా, దేవుని పని లేకుండా ఎవరి దాన్ని ఉంచడం వల్ల ఏదో అది సుఖం అనుకుంటున్నాం. అది కూడా ఒక రకమైన వ్యాధి మన హృదయానికి. కష్టపడనివ్వదు. లోకాన్ని జయించాలంటే మన హృదయాన్ని ముందు జయించాలట, మన తలంపులను జయించాలట, మన కోరికలు మనం జయిస్తే లోకాన్ని జయించాలంటే. శరీరాన్ని దేవుని పనిలో నెలకొట్టాలి. కనుక సుఖాన్ని ఎక్కువ ప్రేమించి దేవుణ్ణే పక్కన పెడుతున్నామంటే అది వ్యాధినా కాదా? నీ దేవుణ్ణే పక్కన పెడతావా సుఖపడ్డానికి? ఈరోజు అనేక మంది ఈ పరిస్థితుల్లోనే ఉన్నారు. కనుక సుఖపడాలి అనుకోవడం అనేది అదొక రకమైన వ్యాధితో మనం ఉన్నామనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి ఎంతో భక్తులు, పౌలు లాంటి వాళ్ళ ఒక ధనాన్ని చేశారు, పెంటతో సమానంగా ఇచ్చుకొని దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించాలి అని అనేక మంది మానవ హృదయాలు దేవుని వైపు త్రిప్పాలని వాళ్ళ ధనాన్ని కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నారు. పెంటతో సమానంగా ఎంచుకున్నారు. ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి అనేక భక్తులు దేవుని వైపు తిప్పాలి మానవ హృదయాలని వాళ్ళ శరీర
కోరికల్ని చంపేసుకున్నారు, సుఖాలను వదిలేసుకున్నారు. ఏంటయ్యా అంటే సుఖపడటానికి మేము రాలేదు అని ఒక నిజం తెలుసుకున్నారు. ఆ వ్యాధి బారిన మనం పడిపోకూడదు. ప్రపంచంలో 99% వ్యాధి ఏదంటే సుఖపడాలనే వ్యాధి. అది వ్యాధిలా మనకు అనిపించదు, కానీ బైబిల్ దాన్ని చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాడు. నీ సుఖం కోసం నన్ను పక్కన పెడతావా, నా వైపు తిరగవా, నా దగ్గరికి రావా అని చెప్పి ఆలోచిస్తున్నట్టున్నారా. ఇదిగో అంత్య దినములలో ధనవంతులైనటువంటి వాళ్ళు వారి మీదకి వచ్చేటటువంటి ఉపద్రవం గురించి ప్రలాపించి ఏడవండి అంటున్నాడు. ధనవంతులారా మీరు ఏడవండి అంటున్నాడు. అంత్య దినాలలో సుఖపడాలని మీరు ధనాన్ని సమకూర్చుకున్నారు, మీకు పట్టేసింది వ్యాధి అంటున్నాడు. మీకు వ్యాధి పడేసింది. ఏ వ్యాధి? సుఖపడాలనే వ్యాధి. ఎక్కడైతే ఆనందంగా ఉంటాయి, ఏం తింటే ఆనందంగా ఉంటాయి, ఏం అనుభవించాలి, ఎలా మేడలు కట్టుకోవాలని ఈ ఆనందం ఈ సుఖాల్లో వెళ్తే అది భయంకరమైన వ్యాధి అంటున్నాడు. మనకు అది వ్యాధి అని ఫీల్ అవ్వలేము, కానీ అది భయంకరమైన వ్యాధి. ఆలోచించిన పిల్లలు ఒక 2 మాటలు చూసి నేను ముగించేస్తాను. ఏమంటే దేవుని వైపు మనం తిరగాలి పిల్లరా. దేవుని వైపు మానవ హృదయాలను తిప్పాలి అని అంటే కొన్ని కీలకమైనటువంటి మాటలు చెప్పే ముందుగా ఒక 2 మాటలు చూపిస్తాను. చూడండి పిల్లరా, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మంచి విషయాలు మీకు అందించాలని మేము ఎన్నో రోజులు బట్టి ఒక రకంగా కళలు పడుతున్నటువంటి సందర్భం ఇది. మన దేవుడి కోసం పిల్లరా ఎక్కువసేపు వాక్యం చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా పెద్ద మనసు చేసుకొని కొంచెం వాక్యాన్ని వినాలని కోరుతున్నాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం పిల్లరా. ఇదే యెహోవా వాక్కు, మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యం గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగల వాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపుడును గనుక మీ వస్త్రములను గాక నీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఏం చెప్పుకోమన్నాడు? మనం బట్టలు చింపేసి పోటుగాడు అన్నట్టు ఫీల్ అవుతుంటాం. ఇక్కడ నీ హృదయాన్ని చింపుకో. ఆలోచించండి, నీ హృదయాన్ని సరిచేసుకో. నీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మన దేవుడి వైపు తిరగాలంటే పిల్లారా, ఏమండి, తిరగటం కోసం ఆదాము కాలం మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు మానవ హృదయాలను తన వైపు తిప్పుకోవడానికి ఎంతో మంది రాజులను పుట్టించాడు, ప్రవక్తలను పుట్టించాడు, ప్రవక్తలను పుట్టించాడు. ఈ కాలంలో దేవుని సేవకులను పుట్టిస్తున్నాడు. వాళ్ళకి ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా, తినే తిండి ఉన్నా లేకపోయినా, ఇదిగో మానవ హృదయాలు దేవుని వైపు తిప్పాలని సేవకులు కష్టపడుతున్నారు. దేనికి తెలుసా? దేవుడు పంపించిన దైవజనులు మానవ హృదయాలను దేవుని వైపు తిప్పాలని వాళ్ళు ఆకలితో పడుకుంటున్నారు, వాళ్ళు నిద్రలేమితో ఉంటున్నారు. ఆలోచించిన పిల్లరా, వాళ్ళందరూ దేవుడు మీ కొరకు ఏర్పాటు చేసినటువంటి దైవజనులు. వాళ్ళు ఏం చెప్తున్నారు? నీ హృదయం దేవుని వైపు తిప్పు, మారు మనసు పొందు, దేవుని వైపు చూడు అని చెప్పి అంటున్నారు. మన హృదయాలంతా కూడా దేవుని వైపు తిరగడం లేవు పిల్లరా. కొత్త సినిమా వస్తుందంటే అక్కడ తిరిగిపోద్ది. నీ హృదయం ఎక్కడ ఉంది అని ఒక పాట వచ్చింది చాలా కాలం క్రిందట. కాబట్టి ఈరోజు భూమి చుట్టూ, ఆస్తుల చుట్టూ, ధనము చుట్టూ ఏమండి అటువైపు తిరిగిపోతుంది మనసంతా కూడా. ప్రస్తుతానికి ఇక్కడ చాలా మంది ఒక 10% మెంబర్స్ అయినా వారి హృదయం ఎక్కడ ఉంటుంది? ఆలోచించండి పిల్లరా. ఇక్కడ ఉన్నా కూడా మన ఇంటి దగ్గర, మన ఇంట్లో కోతల కాలం, పొలము తెలిసి వచ్చాం, కొయ్యాలి, ఎంతమంది పనులు పెట్టాలి అని అలాంటి ఆ వాటి మీద మనసు తిరుగుతుంటది, దేవుని వైపు ఉండదు. కనుక పిల్లలు ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, మీ వస్త్రములనే గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడు పిల్లరా. దేవుని వైపు తిరగండి అంటున్నాడు. మరి దేవుని వైపు తిరగడం అంటే చిన్న విషయం పిల్లరా.
దేవుని వైపు మనిషి హృదయం తిప్పడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా? ఆలోచించండి పిల్లరా. మరొక మంచి మాట చూసి ముందుకెళ్ళిపోతారు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం, 1-2 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎట్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నువ్వు అంగీకరింపదగనివి అవే మాకు ఉన్నవి. చూడండి పిల్లరా, ఇక్కడ ఏమన్నాడంటే మీ పాపములను పరిహరింపుము అంటున్నాడు. ఇక్కడ ఎట్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నామని మీరు చెప్పండి. కాబట్టి బలులు అర్పించేద్దాం, కానుకలు అర్పించేద్దాం అంటే కానీ మన పెదవుల్ని దేవుడికి అర్పించాం కదండి. ప్రార్థన ఒక 5 నిమిషాలు చేద్దాం అంటే ఆ 5 నిమిషాలు ఒకరు ఎవరైనా ప్రార్థన చేశారనుకో అందులో సగం మంది నిద్రలోకి జారిపోతారు. ఇప్పుడు ముగిస్తారా అని. అది ఇంకా సంపూర్ణ రాత్రి ఉపవాస కూడిక అన్నారు అనుకోండి, ఈ పాస్టర్ గారికి ఏ పని పాట ఉండదు అని ఎన్ని సనుగులో. చర్చికి వెళ్తే ఒక బాధ, వెళ్ళకపోతే ఒక బాధ. కాబట్టి ప్రార్థన అవకాశం ఇచ్చేసారు అనుకోండి, నాకే ఇవ్వాలా అంటే పెదవులు కూడా దేవునికి అర్పించలేము. ఇంకా మనసు దేవుడు ఎప్పుడు తిరుగుతుంది. ఆలోచించండి పిల్లరా. తన చిత్త ప్రకారం నిన్ను తయారు చేసుకున్నప్పుడు మన సమస్తం దేవునికి అర్పించేవారుగా ఉండాలి. సజీవ యాగంగా మన దేవునికి సమర్పింపబడేవారుగా ఉండాలి పిల్లరా. చివరిగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను, మీరు ఆలోచించండి. మానవ హృదయాలు దేవుని వైపు త్రిప్పడం అంటే పిల్లరా ఒకందుకు చాలా సులువైన పని. ఇంకొరకంగా ఆలోచిస్తే చాలా అన్నిటికంటే కష్టమైన పని కూడా అదే పిల్లరా. చాలా కష్టమైన పని. ముందు మనం దేవుని వైపు తిరగాలి. తిరిగినంత మాత్రాన సరిపోద్దా అంటే ప్రతి మనిషికి దేవుడు అప్పగించినటువంటి ఒక బాధ్యత ఏదైనా ఉంది అని అంటే పిల్లరా, బాప్తిస్మం తీసుకున్న తర్వాత నుండి నేను దేవుని వైపు తిరిగాను అని నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవుతూ ఉంటావో, నేను మారు మనసు పొందాను, లోకాన్ని విడిచి దేవుళ్ళలోకి వచ్చానని బాప్తిస్మం ఎంతమంది అయితే తీసుకుంటున్నామో వాళ్ళందరికీ దేవుడు అప్పగించే బాధ్యత ఏంటంటే, ఇదిగో నువ్వు దేవుని వైపు తిరిగానని నువ్వు అనుకుంటున్నావు చూసావా, నీ బ్రతుకు కాలం అంతా నువ్వు చనిపోయేంత వరకు నీ వలె అనేక మందికి నువ్వు వారి హృదయాలను దేవుని వైపు తీసుకురావాలంటే బాప్తిస్మం దాకా నువ్వు తీసుకురావాలి. దానికోసం నువ్వు కష్టపడాలి. బాప్తిస్మం తీసేసుకుంటా ఒక్కరికి స్వార్థ చేయండి. బాప్తిస్మం తీసేసుకుంటా ఒక్కరికి దేవుని మాట చెప్పి వారి హృదయం దేవుని వైపు త్రిప్పాలి అని అనుకో. అని సేవకుడే చేయాలని మనం అనుకుంటాం. అదందరి బాధ్యత. బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరి బాధ్యత అది. మానవ హృదయాలు దేవుని వైపు త్రిప్పాలనుకున్నది. మనమేమండి ఈరోజు అనేక మంది పరిచర్యలో భాగంగా ఉండి మానవ హృదయాలు దేవుని వైపు త్రిప్పాలని వాళ్ళు చేస్తున్న పనులేంటో తెలుసా? వాళ్ళకి ఎలా దేవుని వైపు త్రిప్పాలి, వాళ్ళ మనసు దేవుని వైపు ఎలా మళ్లించాలని ఏమంటే అనేక మంది ఏమండి దాన ధర్మ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆలోచించండి. అనేక మంది అన్నదాన కార్యక్రమాలు, అనేక మంది అనేక ఇతర సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే మనిషిని దేవుని వైపు నడిపించాలి అంటే మనిషి చిన్నోడు ఎంత తెలివైన వాడు అంటే పిల్లారా, సముద్రంలో చేపలైన పట్టగలం కానీ మనిషిని మాత్రం పట్టుకోలేవు పిల్లారా. మనుషుల్ని పట్టుకోలేవు. అక్కడే దొరికినట్టు ఉంటాడు, అక్కడే జారిపోతాడు పిల్లారా. అక్కడే జారిపోతాడు. ఎలా జారిపోతారు తెలుసా? మనుషులు ఎలా జారిపోతారు తెలుసా? దానికి ఒక భాష ఉంది, నెపములు అనే భాష. నెపములు. ఆలోచించండి. ఒక నెపం చెప్పుకోవడానికి తక్కువ జారిపోవడానికి మీరు అడిగిపోయాడని అంటాం. సాకులు అంటాం, కారణాలు అంటాం. అత్యవసర కారణం అంటే అది దేవుడికి తెలుసు, మీకు తెలుసు పిల్లరా. కానీ
కాబట్టి ఏం లేకపోయినా కూడా కారణాలు రెడీగా పెట్టుకొని ఉంటారు, ఎలా తప్పించుకోవాలి ఆలోచించండి. కనుక ప్రేమిదల గారికి మనం బాగా గమనించగలిగితే మానవ హృదయం దేవుని వైపు తిప్పాలంటే అందులో మనది ఒక ప్రధానమైన పాత్ర ఒకటి ఉంది. అదేంటంటే పిల్లరా, మొదట మన దేవునిలో నమ్మకంగా ఉండాలి, మొదట మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి, మొదట మన సంఘంలో క్రమంగా వెళ్ళాలి, మన దైవజనులను గౌరవించాలి, వాక్యానుసారంగా మన భక్తులుగా మన ముందు మొదట దేవునిలో నిలబడి దేవుని వైపు అడుగులు వేస్తూ ఒక రకంగా మనం వాళ్ళకి సాక్ష్యంగా ఉంటూ వాళ్ళకి మన మాటలు చెప్తూ దేవుని వైపు తిప్పాలి. అదే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట స్త్రీల విషయంలో చెప్తున్నటువంటి మాట. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం, అటువంటి స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు, అందువలన వారిలో ఎవరైనా వాక్యానికి అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ సత్ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యలను నడవడి వలన మీ భర్తల హృదయం దేవుడి వైపు తిప్పవచ్చును అన్నాడు. స్త్రీలకు ఇది ఒక పెద్ద డ్యూటీ, బాధ్యత. అవిధేయులైన భర్తలు కలిగినటువంటి స్త్రీలకు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీరు దేవుని దగ్గరకు వచ్చారు, ముందుగా వచ్చారు, అయితే మీకు ఒక బాధ్యత ఉంది. ఏంటి ఆ బాధ్యత అంటే, ఇదిగో మీ భర్త పట్ల భయంతో కూడిన మీ సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఆ సత్ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భర్తలు మీ నడవడి వలన వాళ్ళని రాబట్టవచ్చును, దేవుని వైపు మీ భర్తల హృదయం త్రిప్పవచ్చును అన్నాడు. అంటే అలాంటి ప్రయత్నాలు ఎంతమంది చేస్తున్నారో అలా చేస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన వందనాలు. కాబట్టి మీ భర్తల్ని ఏమండి, నేను ముందు ప్రభులోకి వచ్చిన తర్వాత నా సత్ప్రవర్తన వల్ల నా భర్తను మార్చుకోగలిగాననే వాళ్ళు నిజంగా ధన్యులమా, మీకు ధన్యులు. అదేవిధంగా భర్తలు కూడా అదే వర్తిస్తుంది. స్త్రీలు అన్నారు కనుక స్త్రీలకు ఏం వచనం వర్తిస్తుంది, పురుషులకు వర్తించదు అనుకోకూడదు. పురుషులారా, ఈ భార్యలు ఒకవేళ అవిధేయులైతే మీ సత్ప్రవర్తన వలన మీరు వాక్యం చెప్పకుండానే ఇదిగో మీరు ప్రేమించడం వల్ల వాళ్ళకు మీ హృదయాలు దేవుని వైపు వాళ్ళ హృదయాలు తిప్పొచ్చు అంటున్నాడు. అంటే అన్ని చోట్ల వాక్యం చెప్పాలి, వాక్యం చెప్పే తీరు తిప్పాలి అని కాదు. నీ సత్ప్రవర్తనే అక్కడ ఒక పెద్ద పాఠం. మన నడవడిక, మన సాక్ష్యమే అక్కడ ఒక పాఠంగా మారాలి. ఈరోజు ఎక్కువ మంది దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళు కూడా లోకంలో కలిసిపోవడానికి కూడా కారకులు ఇదిగో క్రైస్తవులు. పిల్లరా, మన గ్రామ పరిధుల్లో మనందరికీ తెలుసు, కొంతమంది ఇదిగోనండి ఈయన అందరికంటే ప్రభును ముందు నమ్ముకున్నాడండి మన గ్రామంలో, ఇప్పుడు చర్చకు వస్తున్నాడంటే లేదండి లోకంలో కలిసిపోయాడు, మమ్మల్ని నడిపించింది ఆయనే, ఇప్పుడు ఆయన రావట్లేదు అంటారు. మేము నమ్మడానికి ఆయనే కారణం అండి, కానీ ఇప్పుడు ఆయన దూరం అయిపోయాడు. ఆలోచించిన పిల్లరా, ఇప్పుడు ఆ వెనకబడిపోయి ఉండిపోతారు చూసారా పిల్లరా, ఆయన వరకు ఆయన బాగానే ఉన్నాడేమో కానీ ఇదిగో ప్రభుని నమ్ముకొని వాళ్ళే వెనకబడిపోయారు, మిమ్మల్ని ఏం వెళ్తామని వాళ్ళనే ఆధారం చేసుకొని అనేక మంది వెనకబడిపోతుంటారు, అనేక మంది వెనకబడిపోతుంటారు. మనం ఆలోచించాలి పిల్లరా, అది వాళ్ళు నోరు తెరచి చెప్పరు. ముందుగా చర్చికి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు వదిలేసి ఇదిగో లోకంలో కలిసిపోయారు, ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు రావాలండి అంటారు. మరొకటి, సంఘంలో వస్తున్న మనమే కొట్టుకొని తిట్టుకొని గొడవలాడుకొని ఒకరి గురించి ఒకరు సాడని చెప్పుకుంటుంటే పక్కింటి వాళ్ళకి అలాంటి విషయాలు తెలిస్తే వాళ్ళు ఎప్పుడు రారు. సంఘం అంటారు, దేవుడు అంటారు, వాక్యం అంటారు, ప్రార్థన అంటారు, మీలోనే ఒక ఐక్యత లేదు, మమ్మల్ని ఎలా రమ్మంటున్నారని క్వశ్చన్ చేస్తారు. సమాధానం అందరూ ఉండదు. ఎలా తిప్పుతాం అలాంటి వాళ్ళు హృదయాలు దేవుని వైపు? ఆలోచించుకుంటున్నాను. ఈరోజు సభలు మానవ హృదయాలు దేవుని వైపు తిప్పడానికి కరపత్రికలు పంచుతూ ఉంటాం, సువార్తలు చేస్తూ ఉంటాం, మీటింగ్లు పెడుతుంటాం. దేనికంటే మానవ హృదయాలు దేవుని వైపు తిప్పాలని. అంత మాత్రానే సరిపోదు, తగినటువంటి ప్రవర్తన కూడా మనం కలిగి ఉండాలి.
మన ప్రవర్తన కూడానండి, మన గ్రామంలో మనం చర్చికి వెళ్ళి ఏం వింటున్నామని చూడరు. చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఇతరులతో ఎలా మాట్లాడుతున్నాం, ఎలా నడుచుకున్నాం, ఎలా తిరుగుతున్నామని మన బిహేవియర్ మీద ఆ గ్రామస్తులంతా ఒక కన్నేసి ఉంచుతారు. ఆలోచించండి పిల్లలు. ఒక తగ్గింపు జీవితం మనం చూపించగలగాలి మన గ్రామంలో. ఒక సంస్కారవంతమైనటువంటి దైవభావంతో కూడినటువంటి ఒక చక్కటి భాష మనం కలిగి ఉండాలి మన గ్రామంలో. ఎలాంటి వాళ్ళైనా ప్రేమతో మాట్లాడు, క్షమించే హృదయం కలిగి ఉండాలి, దయ చూపించాలి. ఆలోచించండి, ఇవేమీ లేకుండా వాళ్ళ హృదయాలు మనం తిప్పేద్దామంటే అవ్వదు. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది పిల్లలు, టెక్నాలజీ డెవలప్ అయింది. ఆ టెక్నాలజీ వాడుకోవడానికి మనం అనేక మంది హృదయాలు దేవుని వైపు తిరిపే ప్రయత్నం మనం చేయాలి. మనకది ఒక బాధ్యత. కనుక నిన్ను చూసి, నీ ప్రవర్తన చూసి, నా ప్రవర్తన చూసి ఎంతమంది దేవునికి దగ్గర అవుతున్నారు, ఎంతమందిని మనం త్రిప్పుతున్నామన్నది దేవుడు ఒక రోజు నిలదీసి అడుగుతాడు. ప్రభుని నమ్ముకొని 10 సంవత్సరాలు అయింది, కానీ కనీసం సంవత్సరానికి ఒకరు చొప్పున ఆయన కూడా మన దేవుళ్ళు నడిపించలేని పరిస్థితుల్లో ఉన్నాం. 20 సంవత్సరాలండి నేను మోస్ట్ సీనియర్ క్రిస్టియన్ అనుకుంటాం, సంతోషం. కనీసం 20 సంవత్సరాలలో ఎంతమందిని దేవుని వైపు తిప్పాం చూసుకోవాలి, ఆలోచించాలి పిల్లరా. ప్రభులో మనం ముందుకు రావడం అది మన సంతోషం. వచ్చిన తర్వాత మన కుటుంబానైనా దేవుని వైపు నడిపించగలుగుతున్నామా? కన్నా బిడ్డల్ని చాలా మంది ఈరోజు దేవుళ్ళు నడిపించలేని పరిస్థితి, కట్టుకున్న భార్యను కూడా దేవుళ్ళు నడిపించలేని పరిస్థితి. మనం ఆలోచించాలి, ఎంతమంది హృదయాలను దేవుని వైపు తిప్పుతున్నాం. అవగాహన ఉండాలి. ఇదే అవగాహన ఏంటి? ఈ అవగాహన అంటే మొదట మనం బాగుండాలి, దేవుళ్ళు మన ప్రవర్తన బాగుండాలి, మన ఆలోచన విధానం బాగుండాలి, మన భాష బాగుండాలి, మన చూపు బాగుండాలి. ఊరంతా తిరిగిపోతారంటే మనుషులు తిరగరు. సహనం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఇవన్నీ ఏమీ లేకుండా మానవ హృదయం దేవుని వైపు తిప్పేద్దామంటే తిరగరు ప్రియులారా. ఈ టెక్నాలజీ కాలంలో ఏమంటే మనిషి కనబడడు కానీ ఒక మాట అడుగుతాను చెప్పండి, ఏ చదువు లేకపోయినా వాడైనా కూడా యేసుక్రీస్తు కోసం, బైబిల్ కోసం, క్రిస్టియానిటీ కోసం 10 రకాల ప్రశ్నల మైండ్లో పెట్టుకొని ఉన్నాడు ఈ రోజుల్లో. ప్రభుని నమ్మండి అంటే వాళ్ళు నోరు తెచ్చుకొని క్వశ్చన్స్ అయ్యారు, కానీ ఎన్నో ప్రశ్నలు. అందులో మొదటిది, ఇదిగో ప్రభుని నమ్ముకున్న వ్యక్తి నాకు తెలిసిన ఆయన ఉన్నాడు, ఆయన వదిలేశాడు. దానికి ఆన్సర్ ఏం చేస్తాం? మనమే అనేక మంది దేవుని వైపు రాకుండా అభ్యంతరంగా ఉండిపోతున్నామేమో ఆలోచించాలి. మనమే దేవుల్లో రాకుండా అనేక మంది హృదయాలు దేవుని వైపు తిరగడం కూడా మన ప్రవర్తన ద్వారా అనేక మంది ఆటంకంగా ఉంటున్నామేమో ఒకసారి గమనించాలి. చాలా సమస్యలు పడిపోతున్నారా. కనుక మానవ హృదయాలు దేవుని వైపు తిప్పాలంటే మనం మంచి సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. మంచి సాక్ష్యం మన గ్రామ పరిధుల్లో, మన సంఘ పరిధుల్లో మనం కలిగి ఉండాలి. మంచి భక్తులుగా ఉండాలి, ప్రార్థన పరులుగా ఉండాలి, బైబిల్ చదివేవారుగా ఉండాలి, మనల్ని మనం తగ్గించుకునే వారుగా ఉండాలి, మనం చక్కటి భక్తి కలిగిన వారై ఉండాలి, నమ్మకం కలిగిన వారుగా ఉండాలి. అలా ఉంటే అనేక మందిని మనం తిప్పగలం. ఈ అవగాహన సదస్సులో మనం నేర్చుకోవాల్సింది, మొదట నేను వాక్యానుసారంగా బాగుండాలైతే, నా ప్రవర్తన బాగుండాలైతే, నా గ్రామ పరిధుల్లో, నా సంఘ పరిధుల్లో నేను ఒక మంచి సాక్షిగా ఉండాలైతే, అప్పుడు అనేక మంది హృదయాలు దేవుని తిరిగొచ్చు, నా మాట కూడా అక్కడ చెల్లుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి పిల్లరా. ఇలాగా మొదట మన ఆత్మీయ తండ్రి జయశాలి శ్రీ పివి సుందర్ గారు గౌరవనీయులు, ఆయన ఈరోజు జన్మదిన వేడుకను జరుపుకున్నారు. ఆయన ఆరోగ్యంతో ప్రార్థిద్దాం. ఎందుకంటే ఆయన మొదట భక్తిగా ఉండి దేవుణ్ణి చక్కగా నమ్మి ఎంత గొప్పటి సేవ చేస్తున్నాడంటే ప్రేమించిన వాళ్ళరా. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను మన ఆత్మీయ తండ్రి కోసం. ఎందుకంటే ఆయన జన్మదిన వేడుక, ఆయన చేసిన సేవ, పరిచర్య, కొంతమంది దాన్ని వేరేగా అర్థం చేసుకుంటారు, కానీ దగ్గరుండి వాళ్ళ మనసును గ్రహించిన వాళ్ళు మన ఆయన పరిచర్య గొప్పదండి అంటారు. ఏంటంటే దేవుడు కనబడకుండా అడ్డుగా ఉన్న శాస్త్రాన్ని
ఏమంటే అవివేక తరకాలను, రాజకీయాలను, ఈ ధనాలను, ప్రతిదీ ఏదైతే లోకాన్ని గొప్పగా కనబడుతున్నాయో వాటన్నిటిని క్రీస్తు పాదాల యొక్క పడేయాలని చెప్పి పౌరుషం కలిగిన సేవకుడుగా ఏమంటే చంపినా పర్వాలేదు, పబ్లిక్ మీటింగ్ లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలని ఏమంటే ఛాలెంజ్ చేసి చెప్తాడండి. అది ఆయన గొప్పతనం చెప్పుకోవడం కాదు, మిమ్మల్ని క్రీస్తు పాదాల యొక్క పడేస్తానని అంటాను. ఎందుకంటే లోకంలో దేవుణ్ణి చిన్నతనంగా చేసి, లోకంలో రాజకీయం గొప్పదని, లోకంలో ధనం గొప్పదని, లోకంలో ఏమండి అధికారం గొప్పదని, లేదంటే శాస్త్రం గొప్పదని చూస్తున్నప్పుడు ఈ శాస్త్రాలే కదా దేవుడు కనబడకుండా అడ్డుగా ఉన్నాయి, ఈ ధనమే కదా దేవుడు కనబడకుండా అడ్డుగా ఉన్నాయి, ఈ లోకమే కదా దేవుడికి అడ్డుగా ఉన్నాయని అప్పటి నుండి బోధ ప్రారంభించి ప్రతి శాస్త్రాన్ని కానీ ప్రతిది దేవుడికి ఆటంకం కూడా ప్రతి దాని మీద ఏమండి పబ్లిక్ మీటింగ్ లో నోరెత్తి గొంతు తెచ్చి అరుస్తూ మాట్లాడారు. ఏమండి అనేక విషయాలు ఆయన ద్వారా మేము నేర్చుకుంటున్నాం. దేనికో తెలుసా? మానవ హృదయాలు దేని వైపు తిప్పాలని ఆయన ప్రయాస. ఈరోజు అనేక మంది, వేల మంది, లక్షల మంది ఏమండి దేవుని వైపు తిరిగారు, దేవుడు అంటే అర్థం చేసుకోగలుగుతున్నారు అంటే పిల్లరా ఏమండి అలాంటి వ్యక్తిని మన ప్రాంతంలో దేవుడు పుట్టించాడు. మనం సంతోషించాలి. ఆలోచించండి, ప్రతిదానికి భయపడుతుంటారు, చంపేస్తారు చంపేస్తారు చంపేస్తారని. దేవుని సేవలో చనిపోవడం సంతోషమే కదా. మీరు ఆలోచించండి, దేవుని మాట ఎత్తితే, దేవుని కోసం చెబితే చంపేస్తారు చంపేస్తారని భయపడుతుంటాం. చనిపోకూడదా మనం దేవుని కోసం? ప్రాణం పెట్టకూడదా? దేవుడు ఇచ్చిన ప్రాణమే కదా. నాణ్యతతో తన ప్రాణం పోగొట్టుకుంటే తిరిగి ఇస్తానన్నాడే, ఆ మాట మీద మన నమ్మకం లేదా? దేవుడి కోసం చావడంలో ఉన్న ఆనందం మరి దేవుడిలో దొరుకుతుంది చూడారా మనకు. అలాంటి ప్రాణానికి తెగించి ప్రజల మధ్య వచ్చి సవాలు చేసే వాక్యం చెప్తున్నారు మన ఆత్మతండ్రి. అనేక మందిని దేవుని వైపు తిరిపాడా, అందులో నేను కూడా ఉన్నాను కనుక. నా 10th ఎప్పుడైతే పూర్తయిందో, 10th క్లాస్, అప్పుడు మా ఆత్మతండ్రి ప్రసంగాలు నేను విన్నాను పిల్లరా. వింటున్నప్పుడు ఒక క్రైస్తవుడు సినిమాలో డైలాగ్ ఇస్తారు చూసారా, అది సినిమా వరకు పరిమితం అనుకుంటాం మనం, ఛాలెంజ్లు చేయటం. కానీ రియల్ గా ఒక క్రైస్తవుడు ఇంత ఛాలెంజ్ గా ప్రజల మధ్య నిలబడి వాక్యం చెప్తున్నాడు ఏంటని ఆశ్చర్యంలోనే ప్రసంగాలు వినడం అని ప్రారంభించాం. అప్పటి నుండి ఒక్కొక్క ప్రసంగం, ఒక్కొక్క మాట హృదయానికి గుచ్చుకుంటూ ఆ మనసంతా కూడా దేవుడు అంటే ఎంత ఉన్నతుడో చెప్తున్న ఆ మాటలు బట్టి మా మనసు మారి ఈరోజు ఈ యవ్వనంలో వివాహమైన సేవలో కొనసాగాలనే తెగించి ముందుకు వచ్చేసాం. మా యొక్క 15 సంవత్సరాల ఈడులోనే మేము దేవునికి వచ్చి వాక్యం విని 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 ఈ లోకంలో లేకపోయినా పర్లేదు, చావైనా బ్రతకైనా సేవలో ముందుకు సాగాలని మేము ముందుకు వచ్చాం. సమస్తాన్ని ఈరోజు మేము విడిచిపెట్టుకున్న సేవలు ముందుకు సాగుతున్నాం. ఇది మా గొప్పతనం కాదు, కానీ మా ఆలోచన మీకు పంచుతున్నాం. అంటే మేము దేవుళ్ళలో తిరగడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మా ఆత్మీయ తండ్రి జయశాలి గారు. ఆయన బోధన అంతగా మమ్మల్ని ఆకట్టుకున్నాయి. ఏమండి మమ్మల్ని ఆత్మీయంగా ఆయన దేవుడు వైపు తిప్పాడు కనుక ఆయనకి వ్యక్తి పూజ మేము చేయటం లేదు పిల్లరా. మమ్మల్ని ఆత్మీయంగా నడిపించాడు కనుక ఆయన ఎప్పుడు గౌరవిస్తాం, ఆయనకు లోబడి ఉంటాం, ఆయన బోధనను వింటాం. నా వైపు తిరగండి అనలేదు మా ఆత్మీయ తండ్రి. నన్ను పొగడండి, నన్ను గణపరచండి, నన్ను ఆరాధించండి, నన్ను వ్యక్తి పూజ చేయమని చెప్పలేదు. కానీ మీరు దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసమే చనిపోవాలి, దేవుని వైపు తిరగండి అన్నాడండి. రోజు మనం కూడా అలాంటి సేవ చేయాలి. మన వైపుని ఆకర్షించుకోకూడదండి ఎవరికి, దేవుని వైపు ఆకర్షించే విధంగా వాక్యాన్ని మనం చెప్పేలా ఉండాలి. కనుక అలాంటి ఆత్మీయ తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు. 76వ జన్మదిన వేడుక జరుపుకున్నారు. ఆయనకు ఆరోగ్యం ఆయన పరిచర్య నుంచి మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మనం కూడా నండి ఏమండి మన పరిధిలో దేవుడు మనకిచ్చినటువంటి సంఘాన్ని, మనకిచ్చిన గ్రామాన్ని, మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని, అనేక మందిని మనం కూడా దేవుని వైపు త్రిప్పేవారుగా ఉండాలని, ఇంకా మిగిలిన అనేక సంగతులు దైవజనులు పెద్దలు మనకు అందిస్తారు. మరి అందించిన ఈ మాటలు దేవుడు దీవించునుగా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం.